నమస్కారం. జ్యోతిర్వేదం వారఫలం కార్యక్రమానికి స్వాగతం. ఈ వారం కర్కాటక రాశి వారికి ఏ విధమైనటువంటి శుభ ఫలితం ఉన్నాయో తెలుసుకోబోయే ముందు గ్రహ సంచారాన్ని ఒకసారి పరిశీలిద్దాం. కర్కాటక రాశి నుండి రెండవ రాశిలో అనగా సింహమునందు కేతు సంచారము, అష్టమమున కుంభమునందు రాహు సంచారము, నవమమున శని కుజ బుధ సంచారం కలుగుతున్నది. అదేవిధంగా దశమమున రవి సంచారము, లాభమున అనగా వృషభమున శుక్ర సంచారము, వ్యయమున అనగా మిథున రాశి నందు గురువు యొక్క సంచారం అనేటువంటిది జరుగుతున్నది. ఈ రాశి వారి యొక్క ఫలితాలను కనుక పరిశీలిస్తే ఈ వారం వీరి సహనానికి ఒక పరీక్షగా ఉంటుంది. అంటే అటువంటి సమస్యలు అనేటువంటివి ఎదురవుతాయి కాబట్టి అన్ని విధాల సహనంగా ఉండి మౌనాన్ని పాటించడం అనేటువంటిది ఈ రాశి వారికి చాలా ఉత్తమము. తద్వారా కొన్ని వివాదాలకు కూడా దూరంగా ఉండేటువంటి అవకాశం ఏర్పడుతుంది. పెళ్లి సంబంధాలు చూస్తున్న వారికి ఈ వారం సంబంధం కుదిరేటువంటి అవకాశం ఉంటుంది. అయితే వచ్చిన సంబంధాల విషయంలో మీ యొక్క అభిప్రాయాలను చెప్పేటువంటి విధానంలో మాత్రం సున్నితమైనటువంటి మార్గాన్ని అవలంబించండి. అంటే ఖరాఖండిగా చెప్పకుండా సున్నితంగా విషయాన్ని చెప్పడం అనేటువంటిది చాలా ఉత్తమము. జీవిత భాగస్వామితో చిన్న చిన్న వివాదాలు అనేటువంటివి ఏర్పడినప్పటికీ ఈ వారాంతం లోపల గృహంలో కానీ లేదా బయట ఏదైనా శుభకార్యానికి సంబంధించినటువంటి విషయాలలో వ్యవహారాల్లో ఈ దంపతులు పాల్గొనేటువంటి అవకాశం కనిపిస్తున్నది. ఆఫీసులో మీ పనితీరు చాలా బాగుంటుంది. అయినప్పటికీ కూడా సహోద్యోగులు మీపై వేలెత్తి చూపేటువంటి అవకాశం ఉంది. కాబట్టి తగు జాగ్రత్తలను పాటించడం అనేటువంటిది చాలా మంచిది. కొత్త ప్రాజెక్టులు లేదా బాధ్యతలు మీ ముందుకు వస్తాయి. వాటిని మాత్రం కాదనకుండా స్వీకరించండి. ఇది మీ భవిష్యత్తుకు పునాది వేస్తుంది. ఉద్యోగం మారాలనుకునే వారికి ఈ వారం ప్రయత్నాలు చాలా ముమ్మరం చేయడం అనేటువంటిది మంచిది. ఈ ఆదాయం బాగానే ఉంటుంది ఈ రాశి వారికి. కానీ చేతికి వచ్చినటువంటి డబ్బు ఏదైతే ఉంటుందో వచ్చినట్లుగా వ్యయం అయిపోతూ ఉంటుంది. అనవసరపు ఖర్చులకు మీరు జాగ్రత్తగా అంటే అనవసరపు ఖర్చులను నియంత్రించుకోవడం ద్వారా ధన వ్యయం అనేటువంటిది చాలా వరకు తగ్గి కాస్త పొదుపు అనేటువంటిది ఏర్పడే అవకాశం ఉంటుంది. పిల్లల విషయంలో మీకు మంచి పేరు వస్తుంది. వారు చదువులో కూడా లేదా ఆటల్లో సాధించినటువంటి విజయాలన్నీ కూడాను మిమ్మల్ని గర్వపడేలా చేస్తాయి. కాబట్టి ఈ రాశి వారికి కొంత వారు అనుకున్నటువంటి ఫలితములకు వ్యతిరేకంగా వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వీరు ప్రతిరోజు కూడాను ఓం శ్రీమాత్రే నమః అనేటువంటి ఒక నామాన్ని 108 సార్లు ప్రతిరోజు జపం చేస్తే అమ్మవారి అనుగ్రహంతో శుభ ఫలితములు కలుగుతాయి.